బుజ్జి తల్లే గుడ్ మార్నింగ్ ఫస్ట్ చెప్పలేదని ఎవరైనా అడుగుతారా అని నేను వాట్సాప్లోకి వెళ్ళి చూడు. నైట్ 12కి గుడ్ మార్నింగ్ చెప్పాక పడుకున్నా. నేను సముద్రం అంటున్నా డార్లింగ్. నువ్వు అందులో ఉప్పు లాంటిదానివి. నీకు కల్మషం తెలియదు, విశ్వాసం మాత్రమే తెలుసు. నా బుజ్జి తల్లి కోపం వచ్చినట్టుంది. మళ్ళీ తండ్రి మూవీకి వెళ్ళిపోదామేంటి? ఎందుకమ్మా పొద్దు పొద్దున్నే కాల్ చేస్తావు? అసలు ఏం మాట్లాడుతావు? లేచావా తిన్నావా అనే కదా. దానికెందుకు పొద్దున్నే కాల్ చేయడం? ఒక గంట ఆగి చేయొచ్చు కదా. అయినా రాత్రే చెప్పాను కదా నాకు ఇంటికి రావడం అవ్వదని. నాకు చాలా పనులు ఉన్నాయి. రే ఎద్దు లేరా, మీ కోచ్ ఫోన్ చేశాడు. ఆడు అలానే చేస్తాడు రా, సైలెంట్లో పెట్టు. నీ దగ్గరికి ఏముందని ఎంత గుద్ద పలుపురా. కోచ్ ఫోన్ సైలెంట్లో పెడుతున్నావు. రే టాలెంట్ ఉంటే సరిపోదురా, డిసిప్లిన్ కూడా ఉండాలి. మామా నీ మోటివేషన్ వెంట్రుకలు ఎక్కువ పొడుస్తున్నాయిరా. ఒక గంట తర్వాత వచ్చి క్లాప్స్ కొడతా. ఇప్పుడు మాత్రం ఒక పని చెయ్యి, దెంగే ఇక్కడి నుంచి దెంగే. రే సిద్ధు, ఫ్యాన్ అయిపోయి. అదిగో మాటలను ఫన్నీ బాబు కూడా వస్తాడు. ఏమైందిరా ఇప్పుడు? ఏటేటైంది? ఓనర్ దెంగుతున్నాడు రోజును. గంజా బ్యాచ్ వాళ్ళ ఇంటి వరకు తీసుకొస్తున్నామని. డ్రాప్ చేయడానికి వస్తేనే తిడతాడా? మరి నువ్వు న్యూ ఇయర్కి వాడి ఇంటి ముందు వాడు కూతురేసిన ముగ్గు పైన ఫుల్గా తాగేసి కక్కి గొబ్బ మేసావు కదా, దాని విషయం ఏంటి? అందుకే కదా రోజు ముగ్గు వేస్తున్నాను పొద్దున్నే లేవగానే వాళ్ళ ఇంటి ముందు. కొంప తీసి నువ్వు కూడా మొదలు పెట్టావేంటి గంజా లాంటివి? ఏ లేదు బే, అయినా నా గురించి మీకు తెలుసు కదా. మన ఓన్లీ ఫ్రెండ్షిప్ వరకే, అలాంటివి ఇన్వాల్వ్ అవ్వం. ఏమోరా బాబు, ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేం. బానే రే నీ అబ్బా బయటికి రాబే, వెళ్ళి గంట అవుతుంది. వీడికి అన్నిటికీ తొందర బాబీ. షుగర్ పేషెంట్లో ఏది ఆగదు. రే సిద్ధు, ఈవినింగ్ రైస్ పెట్టిరా, నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది. వేరంగా తిప్పేత ఉండేసినట్టు. రే తిరు, వచ్చేటప్పుడు కర్రీస్ తీసుకురారా. సరే సరే బేబీ, ఒక్క నిమిషం బేబీ, ఒక్క నిమిషం. రే సిద్ధుగా, ముందు ఈ అసైన్మెంట్ ఆ శ్వేతకి ప్రపోజ్ చేయరా. లేదంటే ఆ హేమంత్ గడు రెడీగా ఉన్నాడు ప్రపోజ్ చేయడానికి. నీకంటే ముందు ఆడ ప్రపోజ్ చేసేదానికి ఆలోచించుకో. మళ్ళీ ప్రేయస్ రావే సినిమాలో శ్రీకాంత్ లాగా ట్రైన్ ట్రాక్ మీద పడుకుని నాకే కాల్ చేయాలా? నాకెప్పుడు ప్రపోజ్ చేయాలో తెలుసు కానీ నువ్వు పోరా. మావా, ఇదంతా నీ మీ ప్రేమతో కాదు నేను చెప్పేది. నాలాంటి లవర్ బాయ్ నీకు ఫ్రెండ్గా ఉండి కూడా నువ్వు ఫెయిల్ అయితే నాకే కదా బ్యాడ్ నేము. నువ్వు ముందా ఎంగులోకి లేరుకుందని వదిలేసి మంచి పిల్లను పడగొట్టురా. ఫ్రెండ్ ఒకటి సరిపోయింది, లేదంటేనా? పోరా. ఆడిని అబ్బాయి కాడు బేబీ, అమ్మాయికి ప్రపోజ్ చేయడం కూడా తెలీదు. వాడు చెప్పింది కూడా కరెక్టే కదా. ఎందుకని మంచిది, ఒకసారి లవ్ లెటర్ రాద్దాం. పా. మొత్తానికి రాస్తాం. దీన్ని ఒక 10 నిమిషాల్లో చేసేద్దాం.
దీనమ్మ నాన్నకు ప్రేమతో సినిమాలో ఇంటర్లో చేద్దాం అనుకున్నా 10 నిమిషాలకు ఒక కలర్ చేశానా. దీనమ్మ ఇప్పటి వరకు రాసింది ఏమైంది? దీనమ్మ ఇప్పుడే కదరా చేశాను దీన్ని. చేతిలో క్యూబ్ ఏమైందిరా? ఇది ఎలా జరిగింది? ఇది నా ఊహ లేక నిజమా? నిజమైతే 10 నిమిషాలు మాత్రం ఎందుకు వెనక్కి వెళ్ళాను? అలా అయితే 10 నిమిషాలు వెనక్కి ఎందుకు వెళ్ళాను? ఫ్యూచర్లోకి ఎందుకు వెళ్ళలేదు? అయితే పైకి విసిరితే ఫ్యూచర్లోకి వెళ్తానేమో. ఒకసారి ట్రై చేద్దాం. कामावर जायला उशीर झायला, कामावर जायला उशीर झायला, बघतोय रिक्षावाला ग वाट माझी, बघतोय रिक्षावाला, बघतोय रिक्षावाला ग वाट माझी, बघतोय रिक्षावाला, बघतोय रिक्षावाला ग वाटेची, बघतोय रिक्षावाला. మరి ఎంత ఘోరం చేసామా నైట్ డాన్స్? మొన్న ఏం జరిగిందో చూద్దాం. మునగాళ్ళొస్తున్నారు, జింకచికా జింకచికా మెలికెళ్ళి పెడుతున్నారు, జిగిరిచికా జిగిరిచికా పైల్వాన్ వస్తున్నారు, డగిరి 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 డగా పల్టీలు కొడుతున్నారు, డగిరి 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 డగా మృగాలు, వేటా సింబాలు, పొట్టేలు డిచ్చిల పూరగాండ్లు, పంజల చిరుతాలు, కొమ్ముల దున్నాలు, సైరాసవాలు, పైలువాన్లు, పైలా పచ్చీసు పైలువానులు, ఓటాగాటా మునగాండ్లు. దీనమ్మ రోజు ఎంత దారుణంగా ఉన్నామా? ఎన్నిసార్లు జరిగిందో చూద్దాం. ఫ్యూచర్లోకి వెళ్ళి చూద్దాం. శ్వేత, నీకు తెలుసు కదా మా నాన్నగా ప్రెసిడెంటే కాబట్టి నెక్స్ట్ ప్రెసిడెంట్ కూడా మనం అనుకో, ఎలాగో గెలిచేస్తాం అనుకో. మీ ఊర్లో ఉన్నవే 50 ఇల్లులు, అందులో 30 మీ ఫ్యామిలీవే. దీనమ్మ దీనికి ఎలా తెలిసిపోయిందిరా? మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు? ముందు మ్యాటర్ చెప్పు. మరి ఆ ప్రెసిడెంట్ రాని కావాలి కదా.
మరైతే పెద్దపురం రికార్డింగ్ డాన్స్ వాళ్ళు ఉన్నారు, అడగమంటావా? ఆ రికార్డింగ్ డాన్స్ నువ్వే ఎందుకు వేయకూడదు? ఓ సారీ 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 ఐ మీన్ ఆ రికార్డింగ్ డాన్స్ వేసామే నువ్వే ఎందుకు కాకూడదు? ఐ లవ్ యూ. నువ్వు ఇప్పుడే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం టైం తీసుకుని ఆలోచన చెప్పు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, మనకి 100 ఎకరాల మామిడి తోట ఉంది, అది మాత్రం మైండ్లో పెట్టుకో. ఏటైంది రెడ్డికి ఎంత నీరసంగా ఉన్నాడు? మోసం సేమో ఓరేస్తామంటవా? నోరు మూసుకుని పద, ఏమైందో అడుగుదాం. ఓకే. సిద్ధు, రే సిద్ధు. ఏమైందిరా? ఈ బోగినా కొడుకు వల్లేరా శ్వేత నాకు దూరం అవుతుంది. నేనేం చేశాను రా? పొద్దున్న సెడు కొని తీసుకుని అన్నా కుదరా శ్వేతకి అహ్మద్ గడు ప్రపోజ్ చేస్తాడని. అదే జరిగింది. నేనేమైనా వీరపురం అనుకుంటున్నావా చెప్పిందల్లా జరగడానికి? ఆడెప్పుడురా ప్రపోజ్ చేశాడు? ఇంకా చేయలేదు, 2 రోజుల్లో చేస్తాడు. నీకెలా తెలుసురా వాడు ప్రపోజ్ చేస్తాడని? అది నేను ఫ్యూచర్లోకి వెళ్ళి చూసి వచ్చానులే. రే నీ అబ్బా, వద్దా నాకు ఇష్టపడిన వాళ్ళ సినిమా చూసి పిచ్చ నా కొడుకు. రే నేను చెప్పేది నిజమేరా. సరేరా, టైం మిస్ లేదురా. టైం మిషన్ కాదురా, రూబెక్స్ క్యూబ్తో. రే ఈ టైంలో ఫోన్ ఎవరికరా? ఏం లేదు మావా, ఈ పక్కనే దేవుడమ్మ ఉంది కదా, ఒకసారి తీసుకెళ్తే మిరియాల పొగ యాపకుతో కొడుతుంది, మొత్తం సెట్టు. రే నీ అబ్బాయి ఇంకో జలకే తగిలితే చచ్చిపోతావు. రే నేను చెప్పేది నిజమేరా, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. సరేరా, ఎలా యూజ్ చేయాలో చెప్పుదాన్ని. ఎక్కడ ఉందిరా రూబిక్స్ క్యూబ్? రే ఎలా యూజ్ చేయాలో చెప్పరా దాన్ని. రే మామ, దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఓరు బాబా, కనిపెట్టింది ఈడే మరి. సారీ. రే అసలు టైం ట్రావెల్ చేయాలంటే థియేటికల్గా మనకు పాసిబుల్ కాదు, 5th డైమెన్షన్ వాళ్ళకి మాత్రం అవుతుంది. సో ఇది మనుషులతో కాదు, 5th డైమెన్షన్ మనుషులు పంపించారు. అసలు 5th డైమెన్షన్ మనుషులు అంటే ఎవర్రా? చెప్పలేం, మనుషులైనా అయి ఉండొచ్చు, లేకపోతే ఏలియన్స్ అయినా అయి ఉండొచ్చు. దీన్ని యూజ్ చేసేటప్పుడు 6 కలర్స్లో ఏదో ఒక కలర్ సాల్వ్ చేసి కిందకు కొడితే పాస్ట్కి, పైకి విసిరితే ఫ్యూచర్లోకి వెళ్తాం. మనం టైం ట్రావెల్ చేశాక నీకు మాత్రం అది టైం ట్రావెల్ అని తెలుస్తూ ఉంటుంది. మిగతా వాళ్ళకి అది ప్రెజెంట్ కాబట్టి నువ్వు ఫ్యూచర్ నుంచి వచ్చావని వాళ్ళకి తెలియకూడదు. ఒకవేళ తెలిస్తే మరి వెనక్కి రావు. మళ్ళీ మనం వెనక్కి రావాలంటే ఎలా? వెనక్కి రావాలంటే ఒక మోషన్ క్రియేట్ చేయాలి. టైం ట్రావెల్ చేశాక ఒక స్టాచ్యూలా ఉంటారు. వెనక్కి రావాలంటే మనలో ఎవరో ఒకరు ఇలా ఆగిపెట్టి కొట్టాలి. రే ఇన్నమ్మద్దు, వీడికి నిజంగానే క్రిస్టఫర్ నోలన్ మూవీ చూసి చెప్పి దిగింది. నమ్మకపోతే దెంగరా నువ్వు ఇక్కడ నుంచి. రే సుబ్బు ఆగు, ట్రై చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సుబ్బు నువ్వే ట్రై చేయరా. నేనా? సరే చేద్దాం, అక్కడ భయం ఏంటి? మావా, ఇది నాకు చేయడం రాదురా. నీ మరెందుకు రా పెద్ద పోటుగా ఇలా తిప్పేస్తున్నావు? కానీ రా, టైం వేస్ట్ చేయకు.
చేస్తారు అసలు? ఇన్నాళ్ళలో మినిమం గుర్తుకు రాలేదు అసలు. ఏట్రా నువ్వు సముద్రంలో ఉప్పు పప్పు అన్నావు కదరా, నోరు మూసుకొని పెళ్లి చూడరా. కళ్ళతో చూడలేకపోతున్నా మావా. ఏరా దాని పెళ్లిలో ఇందులోకి లేరుకుంటావా? రేయ్ ఆ పిల్ల మావా. రే వీడంతసేపు ఇలానే ఉంటాడు రా, బయటకి ఎప్పుడు వస్తాడంటావు? లాగి పెట్టి కొట్టడమే. రే మా అమ్మమ్మ ఈ ఒక్క సువర్ణ అవకాశం నాకు ఇవ్వనరా. రే ఎందుకురా అంత కసాడంటే నీకు? తెలవరా నా కొడుకు వాళ్ళ ఎవరితో నాకు సుగర్ అని చెప్పాడు రా. Permission granted. No doubt about it. Mitch Stark talk about whether he was going to take his place in this team. He has. They say he's been bowling the house down. Here we go. First ball of the Ashes series. Day one in Brisbane. And Starkey's got the brand new Kookaburra. Alex Carey on debut. Rory Burns to face. Listen to the noise. What a start, Starks. He would have been thinking, just get this as straight as I possibly can. బావా దవడేంటి ఎంత కట్టిన వస్తుంది? ఎవడ్రా ఎంత కట్టి కొట్టిండు? రే అది ఫ్యూచర్లో ఉన్నప్పుడు కొడితే అలానే ఉంటుందిలేరా. సరే గాని ముందు నువ్వు చెప్పి ఏం జరిగిందో. వీళ్ళకి ఇప్పుడు చెప్తే నాకు సావే. మామా నేనంటే ఎందుకురా అంత ప్రేమ మీకు? సొల్లాపి మ్యాటర్ చెప్పు. నా పెళ్ళిలో మీరు వేసిన డాన్సులకి ఫుల్ మూమెంట్ వచ్చేసిందిరా. ఫనే అలా ఐక్యో డాన్స్ రా. నీ డాన్స్లో గ్రేస్ ఉందిరా, కుమ్మేసావంతే. థ్యాంక్ యూ మామా. ఇంకా రవిగడు పెళ్ళికొచ్చిన కష్టాలందరినీ దగ్గరుండి చూసుకున్నాడు రా. అరే సిద్ధు నువ్వు ఫీల్ అవనంటే ఒక మాట చెప్తాను రా. ఆ శ్వేత హేమంత్ గారితో వచ్చిందిరా నా పెళ్ళికి. రే నీ అబ్బా ఇప్పుడు దాని గురించి అడిగినా నేను. ఊరికేరా చూసి చెప్తున్నాడు అంతే. సర్లే వదిలే, నెక్స్ట్ ఎవరు? నేను వెళ్తాను రా. రే నువ్వు వెళ్ళి వేస్ట్ రా, నీ జీవితం ఎప్పుడూ ఒకలాగా ఉంటుంది. అలాంటప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? నేను వెళ్తాను బే. సరే వెళ్ళు. ఏమైందిరా, ఎలా ఉంది? అంతా మీరు చెప్పినట్టే ఉందిరా, ఏం మారలేదు. రే రే అటు చూడండి రా. రే సుబ్బు ఆ క్యూ పట్టుకురారా. క్యూబ్ ఒకటేనా ఇంకేదని తేవాలా? నీ అబ్బా నీకు ఇచ్చాడు కదా దేవుడు కాళ్ళు చేతులు, తెచ్చుకో వెళ్ళి. రే రవి ఆడికి చెప్పిందే నాకు కూడా చెప్దాం అనుకుంటే ఇప్పుడే ఆపే.
సరేరా, అందరం కలిసి వెళ్దాం. మావా ఈసారి నేను వెళ్తాను రా. సరే కానీ మరి మావా నాకు డౌట్ రా. ఏంటో అది. ఇడు అక్కడ చచ్చిపోయాడు అనుకో, ఇక్కడ బతుకుతాడా పోతాడా? రే సిద్ధు, అవకాశం ఉంది మామ. ఇన్స్పెక్షన్ సినిమా క్లైమాక్స్ లో కూడా డ్రీమ్స్ లో చనిపోతే నిజంగా చనిపోయినట్టే. ఇన్సెప్షన్ సినిమా అంటావేట్రా? ఇందాక నుంచి సినిమా స్టోరీ చెప్తున్నావా ఏంటి? లేదు మామ, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. అయితే ఏం చేద్దాం ఇప్పుడు? ఒక 10 నిమిషాలు చూద్దాం, వచ్చాడా పర్లేదు, లేదా బాడీని తీసుకెళ్లి బీచ్లో పడేద్దాం. రే సైకోరా కొడక, మూసుకో కొంతసేపు. నువ్వు చెప్పరా సిద్ధు. కోసేపు చూద్దాం, లాగి పెట్టి కొడదాం, ఏం జరుగుద్దో తర్వాత చూద్దాం. అమ్మయ్య. ఎరా ఎలా ఉంది లైఫ్? బాగానే ఉందిరా. ఇంకా నయం, నువ్వు రావడం లేట్ అయితే బీచ్లో పడుద్ది నిన్ను. ఏం మాట్లాడుతున్నావురా? అడా పెచ్చనా కొడుకు, ఆడి గురించి వదిలే. ఈసారికి నేను వెళ్తారా? వెళ్ళు, నువ్వు రావడం లేట్ అయితే ఆ మటన్ కూడా బాబ్జీ కాడికి నేను ముక్కలు ముక్కలుగా నరికి గొడ్డు మాంసం అని చెప్పాను మెత్త. రే ఈసారి నేను కొడతాను రా. రే నువ్వెలా కొడతావరా? ఈసారి నేను కొడతాను. ఒక్కసారి కుదలేరా? కుదరదు బే. రే మీరెక్కడ తగిలారా? కొట్టడం కోసం గొడవ పడుతున్నారు. నీకేం తెలుసురా వాడు ఏం చేశాడు? ఏం చేశాడ్రా? రోజు నేను పడుకున్నాక నా మొబైల్లో నా లవర్తో రోల్ ప్లే ఆడుతున్నాడు రా. నీ బాధ ఏంట్రా? ఈ నా కొడుకు డానియల్స్ అకౌంట్ తో మెసేజ్ చేసి 10,000 తెంగాడ్రా. రే మీ బాధ నాకు అర్థమైందిరా. దాన్ని కొట్టుకోవడం ఎందుకు? మెచ్యూర్గా ఆలోచిద్దాం, పంటలు వేసుకుందాం. థ్యాంక్స్ మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. నా బెస్ట్ ఇస్తా. No doubt about it. Mitch Starc, talk about whether he was going to take his place in this team. He has. They say he's been bowling the house down. Here we go. First ball of the Ashes series. Day 1 in Brisbane. And Starkey's got the brand new Kookaburra. Alex Carey on debut. Rory Burns to face. Listen to the noise. What a start, Starks. మహేంద్ర తిరు అంతా ఓకేనా? ఏమైందిరా తిరు, అంతా ఓకేనా? లేదురా, నేషనల్లో సిల్వర్ వచ్చింది. నా ప్రాక్టీస్ సరిపోలే. ఫైనల్లో చిత్తుగా ఓడిపోయాను రా. ఏం కాదులేరా, నీ ప్రాక్టీస్ సరిపోలేదని నీకు అర్థమైంది కదా, ఇంకా బెటర్గా ప్రాక్టీస్ చేయి. రే ఈ క్యూబ్ మనకొద్దురా. ఇన్ని రోజులు ఫ్యూచర్ ఏంటి అని తెలియక భయపడ్డాం, కానీ ఇప్పుడు ఫ్యూచర్ తెలిస్తే ప్రజెంట్ బ్రతకలేకపోతున్నాం. భవిష్యత్తు ఎప్పుడు భయంగానే ఉంటుందిరా. అది మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఇప్పటి నుంచే ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి దాన్ని. ఫ్యూచర్ తెలిస్తే మనం పూర్తిగా బతికిస్తలేకపోతాం, లేదా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతాం. సో ఆ రెండు మనకు మంచివి కాదు. నిజమేరా, మనం ఎప్పుడు పాస్ట్ చాలా బాగుండేదని చెప్తాం, ఫ్యూచర్ ఏంటో తెలియదని చెప్తాం. కానీ ఈ రెండింటిని డిసైడ్ చేసేది మన ప్రజెంటేరా. వద్దురా సిద్ధు మనకి క్యూబ్లు. సరేరా పడేద్దాం. మా వరే ఎలాగో పడేద్దాం అనుకుంటున్నారు కదరా,
ఒక్కసారి నేను ఫ్యూచర్లోకి వెళ్ళి వచ్చేస్తారా ప్లీజ్ రా. సరే వెళ్ళు. థ్యాంక్స్ మావా. కానీ బాబు కోన్ 10. హే బాబు బడితే తొందరగా, నిన్నే బడితే తొందర బండి. రావాలమ్మా రావాలి. కోన్ 10 బాదం 20, కోన్ 10 బాదం 20, కోన్ 10 బాదం 20. ఏమైందిరా? అంటే మావా నేను కంపెనీ స్టార్ట్ చేశారా, దానికి సీఈఓ కూడా మనమే. ఆ, ఆ, ఆ. అంతా బాగానే ఉందరా, కానీ 16 బ్యాక్లాస్ ఉన్నోడు సీఈఓ అవడం ఏంట్రా? అస్సలు కన్విన్సింగ్గా లేదే. ఆ బ్యాక్లాగ్లన్నీ ఈ సెమ్లో ఆల్ క్లియర్ రా. మావా నువ్వు సీఈఓ అయ్యాక నన్ను నీ మేనేజర్గా పెట్టుకోరా. ఎవడొద్దనా సరేరా, నువ్వే నా మేనేజరు, ఓకేనా? థ్యాంక్ యూ మావా. నిజమే మావా, ఈ క్యూబ్ మనకు వద్దురా. ఇది నన్ను బద్దకస్తుని చేసేలా ఉందిరా. సిద్ధు మార్నింగ్ దాన్ని చెత్తకుప్పలో పడేరా. ఇప్పటికే లేడేంద్రా, పడుకుందాంరా. సందేళగుడు లేని భావురానికి నీడ దొరికెను ఇవాళే. అందరున్న ఏడలోన సొంత రెక్కలే సాయం ఇవ్వనన్న సవాలే. నున్నగున్న దూరాలే మందలించే తీరాలే. నిజం ఇదే కదా, కలే విడి పదా. ప్రక్షాళన స్వీయమే ఈ లోకానికే సేవలే. కన్నా ఇది మరచిపోతే మనలేవులే. రేయ్